ఒకప్పుడు సినిమా థియేటర్ లో సమోసా సప్లై చేసే అతను ప్రెసెంట్ ప్రొడ్యూసర్ గా మారి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి అదే థియేటర్ లో రిలీజ్ చేశారు. సమోసాలు సప్లై చేసేటప్పుడే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఆ సినిమా థియేటర్లో ఆ సినిమా స్క్రీన్ చూసి ఆ స్క్రీన్లో మనం కూడా ఉండాలని ఊహించుకొని ఇదంతా ఒక పిచ్చి ఉంటుంది. ఎందుకంటే సినిమా అంటేనే డబ్బులు రాని ప్రపంచం, డబ్బులు ఖచ్చితంగా పోయే ప్రపంచం అది. సో ఒక మిడిల్ క్లాస్ వాడిగా మనము సినిమాలో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా లేదా అనే ఒక పెద్దవాళ్ళకే అయితే 100 కోట్లు ఉన్నవాడు 1 కోటి పెట్టేస్తే వాడికి రావచ్చు రాకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న 1 కోటి మనం అందులో పెట్టేస్తే ఆల్మోస్ట్ చాలామంది ప్రేక్షకులు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో ఇందులో చిన్న రోల్ కూడా చేశాను, తెలియకుండా చాలామంది సెల్ఫీలు అడిగినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఏదో 1 crore సంపాదించాము, సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఆ 1 crore తీసి పెట్టుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ సినిమాలో పెట్టాము, ఈ 1 crore 100 కోట్లు చేయబోతున్నాము అని అంటే ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాం. సో వచ్చి తర్వాత లేదురా అమ్మా నాన్న పరిస్థితి ఇది కాదు అని తెలుసుకొని వెంటనే బ్యాక్ వెళ్ళిపోయి బిలో పవర్టీ లైన్లో ఉన్న నా ఫ్యామిలీతో మళ్ళీ కలిసి. హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మా ధాత్రి టీవీలో నేను చెప్పే న్యూస్ మీకు షాకింగ్ గా తగలొచ్చు. ఒకప్పుడు సినిమా థియేటర్ లో సమోసా సప్లై చేసే అతను ప్రెసెంట్ ప్రొడ్యూసర్ గా మారి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి అదే థియేటర్ లో రిలీజ్ చేశారు. అతనేనండి సీతారాం చిత్రాలు ప్రొడ్యూసర్, యాక్టర్, లిరిసిస్ట్ శేఖర్ విజయ్ భట్టు గారు. సార్ వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్, అసలు సమోసా సప్లై చేసే మీరు ప్రొడ్యూసర్ గా ఎలా అయ్యారు? అసలు అది ఎలా సాధ్యం? ఒక ప్రొడ్యూసర్ అంటే చాలా సౌండ్ పార్టీ ఉండాలి కదా, అలాంటిది మీరు ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎలాగో ఒక ప్రొడ్యూసర్ గా మారారు? మీకు తెలియదే ఉంది, అందరికి ఉండే పిచ్చే. సో సమోసాలు సప్లై చేసేటప్పుడే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఆ సినిమా థియేటర్లో ఆ స్క్రీన్ చూసి ఆ స్క్రీన్లో మనం కూడా ఉండాలని ఊహించుకొని ఇదంతా ఒక పిచ్చి ఉంటుంది. సో అప్పుడే అలా ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వచ్చాం. సో వచ్చి తర్వాత లేదురా అమ్మా నాన్న పరిస్థితి ఇది కాదు అని తెలుసుకొని వెంటనే బ్యాక్ వెళ్ళిపోయి బిలో పవర్టీ లైన్లో ఉన్న నా ఫ్యామిలీతో మళ్ళీ కలిసి వాళ్ళతో పాటు చదువు మీద పోరాడి సో ఈరోజు మళ్ళీ అక్కడ నిలదొక్కుని మళ్ళీ ఇటువైపు మళ్ళీ పయనించాం. సో ఫీలింగ్ ప్రౌడ్. ఓకే, మీరు భయపడ్డారా స్టార్టింగ్ లో ఇలా ప్రొడ్యూస్ చేసే ముందు? డెఫినెట్గా, ఎందుకంటే సినిమా అంటేనే డబ్బులు రాని ప్రపంచం, డబ్బులు ఖచ్చితంగా పోయే ప్రపంచం అది. సో ఒక మిడిల్ క్లాస్ వాడిగా మనము సినిమాలో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా లేదా అనే ఒక పెద్దవాళ్ళకే అయితే 100 కోట్లు ఉన్నవాడు 1 కోటి పెట్టేస్తే వాడికి రావచ్చు రాకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్న 1 కోటి మనం అందులో పెట్టేస్తే రిటర్న్ రాదు అని తెలిసి కూడా మనం అందులోనే ప్రొడ్యూసర్గా వెళ్ళామన్నమాట. సో ఖచ్చితంగా భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మీరు రిస్క్ తీసుకోవాలన్నారంటే మీకు చాలా గుండె బలం ఉండాలి. అవును. సో మీకు అది చేసేటప్పుడు మీకు ఓకే అనిపించిందా? కరెక్ట్ చేస్తున్నా అని అనిపించిందా మీకు? సో బేసికల్గా మనం ఒక టాలెంట్తో మొదలయ్యాము. డైరెక్టర్స్ కానీ మన డిఓపి కానీ యంగ్ టాలెంట్, అందరూ కొత్త టాలెంటే మన సినిమా విషయానికి వస్తే. సో ఒక కొత్త స్టోరీ తీసుకొని యూనిక్ పాయింట్ తీసుకొని దీన్ని ప్రజలకి కనెక్ట్ అయ్యేలాగా మనము సినిమా తీయాలి. సో మనలో ఉన్న ప్యాషన్ని చాలా మందికి చూపించాలి, మనతో తోడుగా ఉన్నటువంటి ఆ టాలెంట్ని చాలా మందికి పరిచయం చేయాలనే ఒక సంకల్పంతో మొదలుపెట్టిన ఒక కార్యక్రమం అనుకోవచ్చు అది అన్నమాట. సో మీరు ఈ జర్నీలో చాలా వరకు సక్సెస్ అయితే చూసారంటారా? సో ఆల్మోస్ట్ చాలా మంది ప్రేక్షకులు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో ఇందులో చిన్న రోల్ కూడా చేశాను, తెలియకుండా చాలామంది సెల్ఫీలు అడిగినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది. అంతే అంతే, అదొక డిఫరెంట్ ఫీల్ అంటే. సో హౌ యు ఎంజాయ్డ్ దట్ ఫీల్? డెఫినెట్లీ హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఏదైతే మనం ఏ సంకల్పంతో అయితే మొదలు పెట్టామో అది ఈ రోజు ఫుల్ఫిల్ అయ్యి జనాల ముందు వాళ్ళ ఆదరణ పొందుతున్నప్పుడు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మొదలవుతుంది. ఫైనాన్స్ అనేది పక్కకు పెడితే మనం ఏదైతే ఆ ఫైనాన్స్ తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, కానీ ఒక దృక్పథంతో ఒక పని మొదలు పెట్టినప్పుడు అది రిజల్ట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ హ్యాపీనెస్ ఎవరికి చెప్పుకోలేదు, ఎక్స్ప్రెస్ చేయలేము. సార్ మళ్ళీ మొదటికి వెళ్దాం. మీరు సమోసాలు సప్లై చేశారు, ఓకే.
మరి సమోసా సప్లై చేస్తూ చేస్తూ ఈ ప్రొడక్షన్ లైన్ లోకి ఎలా వచ్చారు? ఇప్పుడు కరెంట్ బిజినెస్ మీద ఏంటుంది? సో బేసికల్గా నేను ప్రొఫెషన్ నాది చార్టెడ్ అకౌంటెన్సీ. ఓహ్! సో చార్టెడ్ అకౌంటెంట్గా నా సెటప్ నాకు ఉంది. సో ఓకే. అక్కడే నా సర్వైవల్ అనేది రన్ అవుతా ఉంది. హుహు. సో దాంతోపాటు ఒక మనిషి ఒక స్టేబుల్ స్టేజ్కి వచ్చిన తర్వాత తన ప్యాషన్ని లోపల నుంచి బయటికి తీస్తాడు. సో ఎగ్జాక్ట్‌లీ. అలాగే నా ప్యాషన్ని నేను ఒక సెటిల్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత నా ప్యాషన్ని బయటికి తీసి సో ఇలా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రేంజ్లో ముందుకెళ్తున్నాను అనమాట. సో హుహు. అలాగే ఈ ప్రొడ్యూసర్ యాంగిల్ బయటకు వచ్చింది. మీరు చిన్నప్పటి నుంచి లైక్ సమోసా సప్లై చేస్తూ ఇలాగ చార్టర్డ్ అకౌంటెంట్ కోసం చదువుకునేవారా? అవునండి. సో సో వీ చిన్నప్పుడు బట్టి కేమ్ ఫ్రమ్ ది మల్టీటాస్కింగ్. బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ. సో అక్కడి నుంచి ఎడ్యుకేషన్ ఏదైనా ఇస్తుందనడానికి సో మేబీ నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఎంతోమంది ఇన్స్పిరేషను ఆ ఎడ్యుకేషన్లోనే నేను చాలా పైకొచ్చి నన్ను నేను సెటిల్ చేసుకుని సర్వైవల్లో వచ్చి తర్వాత నాకున్నటువంటి హార్ట్ ఫ్యాషన్ ఏదైతే అచీవ్మెంట్ స్టేజ్ ఉందో దాని వైపు నేను వెళ్తున్న దారిలో ఇది కూడా ఒకటి. సో ఇప్పుడు కూడా మీరు ప్రెసెంట్ చార్టర్డ్ అకౌంటెంట్ గా వర్క్ ఎస్ చేస్తున్నారు. ఎస్ ఓకే. ఇటు పక్క ప్రొడ్యూసర్, అటు పక్క చార్టర్డ్ అకౌంటెంట్, మల్టీ టాస్కింగ్ అన్నమాట మీరు. ఆఫ్ కోర్స్. మీరు చాలా మందికి చూసి ఇన్స్పైర్ అయ్యి చదువుకున్నారు అన్నారు కదా. అవునండి. అండ్ ఐఎమ్ షూర్ మిమ్మల్ని చూసి ఇప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పాలంటే అడగకూడదు ఇవన్నీ, కానీ ఒక చిన్న ఎక్సైట్మెంట్ నాలో ఉంది కాబట్టి అడుగుతున్నాను. షూర్. ఇప్పుడు మీరు సినిమా అయితే ప్రొడ్యూస్ చేశారు కదా, సీతారాం చిత్రాలు. అవును. మూవీ అయితే ఆసమ్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మస్తు ఉంది. నేనైతే చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఎస్. సో ఈ మూవీలోని మీరు అసలు ప్రొడ్యూసర్ గా పెట్టిన పెట్టుబడి ఎంత, మీకు రిటర్న్ వచ్చింది ఎంత? సో పెట్టుబడి అంటే సో యాజ్ యూజువల్గా మిడిల్ క్లాస్ లెవెల్ వాడిగా సో నేను ఒక్కనే కాదు ఇంకో ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఓకే. సో టుగెదర్ 1.5 నుంచి 2 వరకు మనం పెట్టుంటాము. ఓకే. ఓకే. సో ఫస్ట్ అయితే మేము సాటిస్ఫాక్షన్ పొందాం ఈరోజు. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. సో మానిటరీ టర్మ్స్ రియలైజేషన్ అనేది నడుస్తూ ఉంది. సినిమా అంటే ఒకటి కాదు, టీవీ రైట్స్ ఉంటాయి, శాటిలైట్ రైట్స్ ఉంటాయి, డబ్బింగ్ రైట్స్ ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు కౌంట్ దట్. సో కౌంట్ చేయబోతున్నాం ఇంకా. సో ఇప్పటి వరకు అయితే కౌంట్లో నెంబర్ తక్కువనే కనిపిస్తుంది. సో హోప్ సో వీ విల్ బి కౌంటింగ్ మోర్. అండ్ వన్ మోర్ థింగ్, సో ఒక మిడిల్ క్లాస్ వాడిగా మనము ఇట్లాంటి దాంట్లో రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అనేది నేను అంటాను. ఖచ్చితంగా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ దట్ మేము ఏదో ఒక ప్యాషన్తో తీసుకొచ్చి ఇంత డబ్బు పెట్టి చేసాము, ఇది ఇంతో రాబోతుంది అన్న విషయం ఒక పక్కన అయితే, సో అది వస్తుందా లేదా అన్న విషయాలే చాలా ఎక్కువగా కనపడతాయి. సో దాని వైపు కాస్త అలర్ట్గా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేశారు కదా ఈ మూవీ, మీలాగా చాలా మంది మా వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్స్ అవ్వాలని, అలానే డైరెక్టర్స్ అవ్వాలని, ఆర్టిస్ట్లు అవ్వాలని ఉంటది. అలానే ఆన్ ద అదర్ హ్యాండ్ మీలాగే ఎడ్యుకేషన్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంటారు. సో వాళ్ళందరికీ మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? షూర్, తప్పకుండా. సో మీరు ఎప్పుడైతే సర్వైవల్ స్టేజ్కి వస్తారో సో దాని తర్వాత మీ ప్యాషన్ ఆటోమేటిక్గా వర్కౌట్ చేయొచ్చు. దానికి ప్రధాన ఎగ్జాంపుల్ నేనే. సో నేను నా స్టడీస్ అన్ని కంప్లీట్ చేసి నేను ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మూవీని ప్రొడ్యూస్ చేసే స్టేజ్కి అదే సర్వైవల్ ఆ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది. డెఫినెట్గా ఎప్పుడు కూడా ప్యాషను ప్రొఫెషన్ తడబడొద్దండి. సో క్లారిటీగా ఉండండి. ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్, ప్యాషన్ ఈజ్ డిఫరెంట్. సో చాలా మందికి ప్యాషన్ ప్రొఫెషన్గా మారేది చాలా రేర్గా కనిపిస్తుంటుంది. దాన్ని ఆచితూచి అడిగేయమని నేను చెప్తాను. ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో 1 crore సంపాదించాము, సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఆ 1 crore తీసి పెట్టుకోకుండా తీసుకొచ్చి ఇక్కడ సినిమాలో పెట్టాము, ఈ 1 crore 100 కోట్లు చేయబోతున్నాము అని అంటే అది కరెక్ట్ కాదంటాను నేను. ఎందుకు అని అంటే 100 కోట్లు ఉన్నవాడు 1 కోటి పెట్టి పోగొట్టుకోవడం అనేది చాలా సింపుల్ టాస్క్. అదే 1 కోటి ఉన్నవాడు వచ్చి 1 కోటి పెట్టి దాన్ని పోగొట్టుకొని మన జీవితాన్నే వెనకేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా మనం గమనించుకోవాలి. సో అలా ఎవ్వరూ వెనక పడకూడదు. మీ 1 కోటి 3 కోట్లు 5 కోట్లు అయ్యేలాగానే మీరందరూ ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సార్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే చేశారు. సో ఇప్పుడు రాబోయే అప్కమింగ్ మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా కనిపిస్తారా, లిరిసిస్ట్ గా కనిపిస్తారా, లేదా యాక్టర్ గా కనిపిస్తారా, ఏంది? లేదా ఒకవేళ కొత్త ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే మీకు ప్రొడ్యూసర్ కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? షూర్, డెఫినెట్గా. సో ఇది సినిమా అనేది ఒక వ్యసనం ప్రతి ఒక్కరికి. సో ఒక్కసారి ఎంటర్ అయితే మళ్ళీ మళ్ళీ అందులోనే తిరుగులాడుతూ ఉంటారు. వాటి ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టే పరిస్థితులు ఉంటాయి. బట్ అంత కాకుండా సర్వైవల్ అనేది మెయిన్ కాబట్టి సో ప్రొఫెషన్ అట్లే కంటిన్యూ చేస్తూ సో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రొడ్యూసర్గా ఉండాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం
70 mm స్క్రీన్ మీద నన్ను నేను చూసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ కనపడాలనే ఫీలింగ్ ఒకటొచ్చింది. ఎక్సైట్‌మెంట్. ఓకే. సో, అది గూడా యాక్టర్‌గా గూడా కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ చాలామంది అడుగుతున్నారు గూడా. సో, ఐ మే కంటిన్యూ ద యాక్ట్. యాహ్! అండ్ మనం రాసిన బాణీలు చాలా మందికి వినసొంపుగా ఉన్నాయి. మంచి సింగర్స్ పాడడానికి కూడా కంఫర్ట్‌గా ఉన్నాయి. ఓహ్! కాబట్టి సో, లిరిసిస్ట్‌గా గూడా ఐయామ్ రెడీ టు కంటిన్యూ. ఇంకా కొత్త వాళ్ళ విషయానికొస్తే మన ఫస్ట్ ప్రాజెక్టే. హుహు. సో, మాకు అందరూ కొత్త వాళ్ళే. సో, ఆహ్, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో 'రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్స్' నంబర్ 1లో ఉండాలనుకుంటది ఎప్పుడైనా. సో, ఓకే. ప్రతి ఒక్క కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశంలోనే మనం ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు చాలా మాట్లాడారు. చాలా మంచిగా మోటివేట్ కూడా చేశారు. మిమ్మల్ని చూసి నేనైతే ఖచ్చితంగా ఇన్‌స్పైర్ అయ్యాను. నేనే కాదు మా ధాత్రి వ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచిగా ఇన్‌స్పైర్ అయ్యి చాలా విశేషాలు మీ నుంచి నేర్చుకున్నారు. లైఫ్‌లో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధాత్రి టీవీ. ఇదిగోండి ధాత్రి వ్యూవర్స్, మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే మళ్ళీ ఇంకోసారి కామెంట్ బాక్స్‌కి వెళ్ళి కామెంట్ చేయండి. సార్ మళ్ళీ వస్తారు. మళ్ళీ మిమ్మల్తో మాట్లాడతారు. సో, వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.